శైలు ఏదైనా చెప్పాలా నాతో? గడ్డం పొట్టపై ఆంచుతూ అడిగాడు. ఊహూ అంది తల అడ్డంగా ఊపేస్తూ. చెప్పు, పర్లేదు, నేనేం అనుకోనులే అన్నాడు అల్లరిగా. ఏం లేదు, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదుగా, అందుకే అంది మూతి ముడిచింది. చెప్తే ఫీల్ అవ్వకూడదు మరి అన్నాడు. అవ్వను అంది. నువ్వు చెప్పినట్టుగా అలాంటి పూర్ ఫ్యామిలీలో కానీ పుట్టి ఉంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా వాళ్ళతో ఉండను, వచ్చేసేవాడిని బయటకి అన్నాడు. ఆ సమాధానం విని షాక్ అయింది. యా శైలు, అలాంటి ఫ్యామిలీలో మగ్గాల్సిన అవసరం నాకేంటి? హ్యాపీగా బయటకు వచ్చేసి ఫ్రీడమ్గా తిరుగుతూ నాకంటూ ఒక లైఫ్ని వెతుక్కునే వాడిని అన్నాడు కోపంగా చూసి. అంటే నీ ఫ్యామిలీ ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదా అంది. నేను అలా అనలేదే అన్నాడు. ఇంకేమన్నారు అంటూ పైకి లేపుతోంది సాయిని జరగమన్నట్టుగా. అది అయితే కదా, సో బుద్ధిగా మిన్నకుంది. ఇంకా నేను వాళ్ళని వదిలేసి వచ్చేస్తాను అన్నాను కానీ పట్టించుకోను అనలేదు కదా అన్నాడు లేచి కూర్చుంటూ. అంటే కన్ఫ్యూజన్గా చూసింది. మెంటల్ అని నెత్తిన మొట్టి, ఫ్యామిలీని వదిలేసిన వాళ్ళకి టైం టు టైం ఏం కావాలో చూస్తాను, అందుకోసం నేను డబ్బు సంపాదించాలి కదా, అందుకే దూరంగా ఉంటూనే వాళ్ళకి తిండి బట్ట ఎక్స్ట్రా నీడ్స్ తీరుస్తానే తప్ప వాళ్ళు చూపించే కపట ప్రేమను అస్సలు నమ్మను. నేను ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా ప్రిన్సిపల్స్ నాకుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, నా క్యారెక్టర్ ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటుంది, దానికి రిచ్ పూర్తో సంబంధం లేదు అంటూ నీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేశా. మరి నా విష్ నువ్వు తీర్చాలి కదా అన్నాడు హస్కీగా. శైలుకు మైండ్ బ్లాక్ అవుతుంటే సాయిని ఏమనుకోవాలో అర్థం కాలేదు తనకి. అతని నుంచి కాస్తైనా పాజిటివ్ ఆన్సర్ వస్తే తను అనుకున్న విషయం కొంచెమైనా ఓపెన్ అవుదామని అనుకుంటూ అడిగిందే కానీ దిమ్మ తిరిగే జవాబు ఇవ్వడంతో మెదడంతా ముద్దుబారిపోయింది. ఏ శైలు అంటూ కదిపాడు. అప్పుడు స్పృహలోకి వచ్చి చూసింది. ముద్దు కోసం ఆరాట పడుతుంటే కోపంతో విసుగ్గా పైకి లేచి నీ ఆన్సర్ నాకు నచ్చలేదు అంటూ వెళ్ళిపోబోయింది. రాక్షసి, ఇది చీటింగ్. నేను ఆన్సర్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా నువ్వు ఫీల్ అవ్వకూడదని, మరి ఇదేంటే అంటూ రెక్కపట్టి లాగాడు కిందకు. నువ్వు కొంచెమైనా ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఆలోచించాలని అడిగాను మహానుభావ, నాకు బుద్ధి లేదు, నిన్ను అడిగాను చూడు అంటూ లెంపలేసుకుంది. సాయి నవ్వేశాడు శైలు ఉడుక్కోవడం చూసి. గుర్రుగా చూస్తుంటే బేబీ, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది, చెప్పనా అన్నాడు. దేని గురించి అంది వెటకారంగా. నీ గురించే అన్నాడు. నా గురించా? ఏమిటో అది? నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను తీర్చేస్తా. నీ ఫ్యామిలీకి ఎంత డబ్బు కావాలంటే అంత మనీ ఇచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి నిన్ను నా దగ్గరికి పర్మనెంట్గా తెచ్చేసుకుంటాను. ఇంకా నువ్వు లైఫ్లో ఫ్యామిలీ అనకూడదు, వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఎలా ఉంది ఐడియా అన్నాడు కళ్ళెగరేస్తూ. అంటే ఏంటి సాయి, డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటున్నావా అంది సీరియస్గా. ఈ రోజుల్లో డబ్బు మాత్రమే మనిషిని, ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది పొగరుగా అన్నాడు సాయి. లేదు సాయి, డబ్బుతో అన్నీ కొనలేం. అలా కొనాలనుకునే నీ ఆలోచన తప్పు. అలాంటి ఆలోచనలు ఉంటే తీసేసి నిన్నుగా ఇష్టపడుతున్న నీ ఫ్యామిలీని చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బుతో సంబంధమే లేనివి చాలా ఉన్నాయని. వాటిలో ముఖ్యంగా ఆత్మీయత, అనురాగం, ఎదుటివారు మన కోసం ఏమైనా చేస్తారని ధైర్యం, ఇవన్నీ ముందు ఉంటాయి. అప్పుడు నువ్వు అనుకునే ఈ డబ్బు లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. షటాప్ శైలు, నీ చేత నీతి బోధ చేయించుకోవాలని లేదు నాకు. నేను చెప్పింది విను. ఎంత డబ్బైనా సరే పడేస్తాను. నీ ఫ్యామిలీని, నీ వాళ్ళని వదిలేసి వచ్చేయి నాతో. ఇదిగో ఇవి నీ కళ్ళలో ఎప్పటికీ రానివ్వను అంటూ ఆమె కంటి పాప నుంచి జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీటి బొట్టుని తుడుస్తూ అన్నాడు. నా కోసం వీటిని రప్పిస్తే ఐఎమ్ ఫీల్ సో హ్యాపీ. కానీ నీ వాళ్ళ కోసం అయితే మాత్రం నా ముందు ఇవి రానివ్వకు, నాకు చిరాకు అన్నాడు. నీ కోసమైతే ఇవి ఎప్పటికీ రానివ్వను, కేవలం నా వాళ్ళ కోసమే. అది నీకు చెప్పినా అర్థం కాదులే అంది కన్నీళ్లు తుడుచుకొని. మరుక్షణం ఆమెను తన కౌగిల్లో ఊపిరి ఆడనంత గట్టిగా బంధిస్తాడు. ఏది, ఇంకోసారి చెప్పామాట సీరియస్గా అంటాడు. ఊపిరి ఆడట్లేదు సాయి, లీవ్, ఎముకలు విరిగిపోతాయేమోనన్న భయంతో అంటుంది శైలు. నా మీద కోపంగానో లేదా ద్వేషంగానో నీకు పెయిన్ ఇచ్చైనా సరే నీ కన్నీళ్లు నా కోసం కార్చేలా చేస్తాను. అంత మొండివాడిని నేను. నా దగ్గర శబదాలు చేస్తే తోలు వలిచేస్తా అంటూ శైలుని టైట్గా హగ్ చేసుకుని నిమిషానికి విసురుగా వదిలేసి వెళ్ళిపోతాడు. అతను విసిరిన వేగానికి పడిపోతూ గోడను సపోర్ట్ చేసుకుంటుంది. శైలు శైలు అంటూ గార్డెన్లో నిల్చుని పూల చెట్లను చూస్తున్న శైలుని పిలుస్తూ వస్తుంది సుప్రియ. సుప్రియ వాయిస్కి తిరిగిన శైలుకి ఆమె చేతిలో తన బ్యాగ్ ఇంకా ఫోన్ కనబడుతుంటే
పరుగున వెళ్ళి అందుకుంటుంది. అబ్బా, ఇప్పటికీ నవ్వు వచ్చింది నీ మొహంలో. ఫోన్ తీసుకుని ఇంటికి కాల్ చేస్తున్న శైలుని చూస్తూ అంటుంది సుప్రియ చిరునవ్వుతో చూస్తూ. ఒక్క నిమిషం అంటూ పక్కకు వెళ్ళి అమ్మతో మాట్లాడుతుంది శైలు. రూమ్ బాల్కనీ నుంచి కింద గార్డెన్లో నవ్వుతూ నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న శైలుని చూస్తాడు సాయి. అప్పటి వరకు డల్గా ఉన్న ఆమె మొహంలో ఆ నవ్వుని చూసి దానికి కారణం ఆమె ఫ్యామిలీ అని తెలిసి సీరియస్గా చూస్తాడు. అరగంటకు పైగా ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసి, నువ్వు తెచ్చావా సుప్రియ అంటుంది ఫోన్ ఇంకా బ్యాగ్ని చూస్తూ. అన్నయ్య తెప్పించాడు చెప్పింది సుప్రియ. సాయినా అంది. పద వెళ్ళి కాసేపు పుస్తకం పడదాం. నేను చాలా సబ్జెక్ట్స్లో వెనుకున్నా, నాకు కొంచెం చెబుదు గాని అంటూ శైలుని లాక్కెళ్ళింది లోపలికి. హాల్లోనే ప్రత్యక్షమవుతాడు సాయి ల్యాపీ చూస్తూ. తమన్ కూడా తన ల్యాపీలో బిజీగా ఉంటాడు. అతనికి ఎదురుగా మీ అన్నగారు ఏం చేస్తున్నారు అంత సీరియస్గా అంది నుదురు రబ్ చేసుకుంటున్న సాయిని చూసి. అన్నయ్య ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు. శైలు డిస్టర్బ్ చేస్తే తిడతాడు. పద మనం కూడా సోఫాలో సెటిల్ అవుదాం అంటూ బ్యాగ్స్తో సోఫాలో సెటిల్ అవుతారు ఇద్దరు. సాయి సీరియస్గా ఆఫీస్ మెయిల్ చూస్తూ ఆన్సర్ చేస్తూ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. మధ్య మధ్యలో అతన్ని ఓరగా చూస్తూ గమనిస్తుంది శైలు. చాలా సీరియస్గా ఉన్న అతన్ని చూసి అబ్బో, బాబుగారు ఇంత మంచి బాలుడు కూడానా అనుకుంటుంది. శైలు ఇదిగో నాకు ఈ డౌట్ చెప్పు అంటూ బుక్ చూపించి మెల్లగా అడుగుతుంది సుప్రియ. సాయిని చూడటం ఆపేసి ఏది ఇటివ్వు అంటూ బుక్ తీసుకుంది. కాసేపు తర్జనా భర్జన తర్వాత శైలుకు కూడా ఆ అర్థం కాక పెన్నుతో తలపై గీక్కుంటూ ఆలోచిస్తుంది. ఏమైంది, నీకు కూడా అర్థం కాలేదా అంది సుప్రియ. అంటూ అర్థం అవడం లేదు అంది ఆలోచిస్తూ. కాల్ మాట్లాడుతూ వీళ్ళను చూస్తాడు సాయి. శైలు అయోమయంగా బుక్ చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తుంటే ఏమైంది అంటాడు. ఇద్దరు ఒక్కసారి అతన్ని చూస్తారు. అన్నయ్య, ఈ సమ్ ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు అంది సుప్రియ. శైలుని చూస్తాడు. ఆమె బెల్లగా చూస్తుంది. తనకి తెలియట్లేదన్నయ్య అంది. ఇలా రా చెప్తా అంటూ శైలుని పిలిచి, సుప్రియ నువ్వు మిగతా సబ్జెక్ట్స్ చూడు, తనకి ఆన్సర్ చెప్పాక నీకు చెప్తుంది అని కమ్ అంటాడు ల్యాపీ పక్కన పెట్టి శైలుని పిలుస్తూ. సైకోసారి ఇప్పుడు లెక్చరర్ అవతారం ఎత్తడంతో బుద్ధిగా వెళ్తుంది. బుక్ తీసుకొని తన పక్కనే కూర్చోబెట్టుకొని బుక్కు పెన్ను తీసుకుని ఏది ఏం అర్థం కావట్లేదు అని అడుగుతాడు. ఇది అంటూ బుక్ చూపిస్తుంది. సాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే శ్రద్ధగా వింటుంది తను. తమన్ సుప్రియ ఒకరినొకరు చూసుకుని సైట్ కొట్టుకునే పనిలో మునిగిపోతారు. సాయి చెప్పిన ఈజీ మెథడ్కి అతను చెప్పిన విధానం చాలా బాగా నచ్చి స్టన్ అయిపోతుంది శైలు. చాలా సింపుల్గా ఆ సమ్ని సాల్వ్ చేసి చూపిస్తాడు సాయి. అప్పటికే అర్థమైంది శైలుకి. అయినా చెప్పకుండా వింటూ సాయిని చూసింది. ఆర్మీ స్టైల్లో ఉండే అతని హెయిర్ స్టైల్, సూదంటు చూపులు, కొరమీసం, కొట్టేరు లాంటి ముక్కు, పింక్ లిప్స్, స్ట్రిమ్ చేసిన బియర్డ్, టీషర్ట్ నుంచి బయటకు కనబడుతున్న అతని ఏప్స్ ఇంకా మజిల్స్, ఏ విషయమైనా కుండబద్దలు కొట్టే అతని ఏరోగెంట్ యాటిట్యూడ్, అగ్రెసివ్కి హంకులా ఉండే అతన్ని చూస్తూ రెప్ప కొట్టడం మర్చిపోతుంది. బుక్ శైలు చేతికి ఇస్తూ అర్థమైందా ఇప్పుడు అంటూ తనని చూసి అడుగుతాడు. ఏంటి అంటుంది ఈ లోకంలోకి వచ్చిన శైలు. వియాట్గా చూస్తూ వాట్ అంటాడు హాయ్ పిచ్తో. ఉలిక్కి పడి చూస్తుంది. తనతో పాటే తమన్ సుప్రియ కూడా దర్చుకుంటారు దెబ్బకి. ఏంటి సమ్ అర్థమైందా అంటే అంటావు అన్నాడు సీరియస్గా. సమ్ నా అర్థమైంది, తెలిసింది, ఈజీగా చేసేయచ్చు ఈ మెథడ్లో అయితే అంటూ గబగబా పాఠం అప్పచెప్పేసింది కంగారులో. ఇంక పో, వర్క్ ఉంది నాకు అంటూ మళ్ళీ లాపీని ముందేసుకున్నాడు. కాస్తుంటే దొరికిపోయేదాన్ని అనుకుంటూ వెళ్ళి కూర్చుంది శైలు. సుప్రియ వాళ్ళతో పాటు తమన్ కూడా జాయిన్ అయ్యి సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ పడితే సాయికి మాత్రం ఆఫీస్ వెళ్ళి అర్జెంట్ పని పడుతుంది. చదువుకుంటూనే సుప్రియ శైలు బ్యాగ్స్ బుక్స్ ఒడిలో పెట్టుకొని సోఫాకి ఆనుకొని నిద్రపోతారు. వాళ్ళని చూసి తమన్ని సుప్రియని తీసుకెళ్ళమని చెప్పి తను శైలుని తన రూమ్కి తీసుకెళ్తాడు. స్టెప్స్ ఎక్కుతూ తన టీషర్ట్ని గట్టిగా పట్టుకొని నిద్రపోతున్న శైలుని చూస్తూ ముద్దుగా కనబడుతుంటే నుదుటికి ముద్దు పెట్టుకొని డోర్ తీసి బెడ్ మీద దించే లోపే మగతగా కళ్ళు తెరుస్తుంది శైలు. సాయిని చూడగానే చేతిలోంచి దూకేస్తుంది కిందకి. ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా అడుగుతుంది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసి చూస్తాడు సీరియస్గా. చుట్టూ చూసి జరిగింది ఒక రీల్ వేసిన శైలుకి చదువుతూ నిద్రపోవడం గుర్తొచ్చి వెర్రి నవ్వు ఒకటి నవ్వుతుంది. సాయి దగ్గరగా వస్తుంటే అది నేను ఇంకేదో అనిపించి కంగారు పడ్డాను సనుగుతూ అంటున్న శైలు మాటలు పట్టించుకోకుండా పాకెట్ నుంచి తీసిన మనీ ఆమె చేతిలో పెడతాడు. చేతిలోని డబ్బు కట్టని సాయిని మార్చి మార్చి చూస్తుంది.
ఇది నీ మంత్ శాలరీ అంటాడు ఆమెని గోడకు లాక్ చేసి. మంత్ శాలరీనా? నేను జాయిన్ అయ్యి నెల అవ్వలేదుగా అంది అయోమయంగా. ఇక్కడ నిన్ను 2 days ఉండమంటున్నందుకే ఓ ఫీల్ అయిపోతున్నావు కదా. అదే ఇక్కడ వర్క్ అవర్స్లా అయినా ఉంటే ఏడవకుండా ఉంటావని నీకు నీ మంత్ శాలరీ ముందే ఇచ్చేస్తున్నా. అదే ఈ మనీ. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఊరికే ఉంటున్నానని ఫీలింగ్ని మర్చిపోయి ఇది నీ డ్యూటీ అన్నట్టు హ్యాపీగా ఎంజాయ్ చేస్తావని ఈ మనీ ఇచ్చాను. అర్థమైందా ఎందుకు ఇచ్చాను అన్నాడు ఇంకా దగ్గరగా వస్తూ. శైలు షాక్తో బిగుసుకుపోయింది. వెంటనే కోపం వచ్చి, అసలు ఇలా ఎలా ఆలోచిస్తావు సాయి నువ్వు? నీకు మాత్రమే వస్తాయా ఇలాంటి దిక్కుమాలిన ఐడియాస్ అన్నీ అంది సీరియస్గా. నిన్ను నా నుంచి దూరం చేసుకోకుండా ఉండటానికి ఎలా అయినా ఆలోచిస్తాను. ఇదే కాదు, ఏ మ్యాటర్ అయినా నాకు నచ్చకపోతే నచ్చే విధంగా మార్చుకోవడం నాకు అలవాటు అని అని చెప్పు. ఇప్పుడైనా హ్యాపీగా ఉంటావా? నీ జాబ్లో అయినా ఫీల్ అవుతూ అని అడిగాడు. ఈ మనీ నాకు వద్దు అంది నొసలు ముడుస్తూ చూశాడు సాయి. ఫుడ్ పెడుతున్నావు కదా, అదే ఎక్కువ నాకు. పని చేయకుండా మనీ తీసుకునే అలవాటు నాకు లేదు అంటూ పక్కన పెడుతుంటే, ఇప్పుడు మనీ నీ బ్యాగ్లో పెట్టకపోతే నా ఇష్టం వచ్చినట్లు నేను బిహేవ్ చేయాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం అన్నాడు హార్డ్ టోన్తో సీరియస్గా. ప్రతిదానికి డబ్బుతో ముడిపెట్టకు సాయి అంది విసుగ్గా. డోంట్ టాక్ అంటూ తనే శైలు బ్యాగ్లో మనీ పెట్టి, నీ ఫ్యామిలీ కోసం పనికొస్తాయి, యూజ్ చేసుకో అంటూ ఆమె నడుం పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. కోపంతో ఫేస్ పక్కకు తిప్పేసింది. నాకు నువ్వు బాకీ ఉన్నావు తెలుసా అన్నాడు హస్కీ వాయిస్తో రొమాంటిక్ లుక్తో. నేనా అంది ఆశ్చర్యంగా. హా ముద్దు బాకీ అన్నాడు చిలిపిగా చూస్తూ. షటాప్ అంది గుర్రుగా. ఓకే అంటూ వెంటనే ఇద్దరి నోటిని మూసేశాడు పెదవులు ఏకం చేస్తూ. చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటున్న శైలు లిప్స్ని హార్డ్గా కిస్ చేస్తూ టైట్గా హోల్డ్ చేశాడు. మొదట గింజుకున్నా నెమ్మదిగా తను సైలెంట్ అయ్యింది. విసిగించినా వాదించినా వదలడు అని తెలిసి కామ్గా అయిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు తనకి. హెవీ అవుతున్న ఆమె బ్రీతింగ్ని గమనించి వదిలాడు. చిన్న పని ఉంది, నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. రేపు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. డిన్నర్ చేసి నిద్రపో. అండ్ టాటూ పెయిన్ ఉంటే టాబ్లెట్ వేసుకో ఓకేనా అన్నాడు హెయిర్ చెవి వెనక్కి సర్దుతూ. చిరుకోపంగా చూసింది. బుగ్గకు ముద్దు పెట్టి, ఇంత క్యూట్గా ఫేస్ పెట్టకే, తట్టుకోవడం కష్టం అవుతుంది నాకు అన్నాడు టీజింగ్గా. డబ్బులు వద్దు ప్లీజ్ తీసేసుకోవా అంది రిక్వెస్ట్గా. ఒక్కసారి ఇచ్చినది వెనక్కి తీసుకునే అలవాటు నాకు లేదు, అది ఏదైనా సరే అంటూ ఒక్కసారి టాటూ చూపించవే చూస్తాను అన్నాడు. నువ్వు అపరిచితుడు మూవీలో హీరోవా సాయి? అప్పటికప్పుడే మైండ్ మూడ్ చేంజ్ చేసేస్తావు అంది విసుగ్గా. నువ్వు ఏమనుకున్నా నాకు పరాక్ లేదు అంటూనే తానే శైలు షర్ట్ బటన్ తీసి బ్యాండ్ని తీసి చూశాడు. ఎర్రగా కమిలిపోయిన శైలు స్కిన్ మీద అందంగా దాక్కుని ఉంది తన నేమ్ సాయి అని చిన్నగా పెదవులు అద్దాడు అక్కడ. సున్నితమైన భాగం ఇంకా సున్నితంగా అతను ఇచ్చిన ముద్దుకి పరవశంగా ఫీల్ అయ్యి నొప్పి కూడా ఆ క్షణం మర్చిపోయింది తను. నా హార్ట్ మీద నీ నేమ్ చూడవా అన్నాడు శైలు ఫేస్ ఫీలింగ్స్ని కనిపెడుతూ. ఆమె కూడా అలాగే ముద్దిస్తుందేమోనని ఎక్స్పెక్ట్ చేస్తూ. చూడను అంది శైలు. అంటే మాత్రం అవుతుందా అంటూ టీషర్ట్ని తీసేసి బ్యాండేజ్ తప్పించి చూపించాడు. చూడు అంటూ. వద్దనుకున్న శైలు తన నేమ్ సాయి హార్ట్ మీద చూడగానే కళ్ళలో నీళ్లు చేరాయి. ఆనందంతో ఆమెనే గమనిస్తూ షర్ట్ వేసుకుంటుంటే వద్దని ఆపేస్తూ మునివేలతో తన పేరుని మెల్లిగా తాకింది. అతని పెయిన్ కూడా తనే ఫీల్ అవుతూ, ఎందుకు వేయించుకున్నావు, ఎంత పెయిన్గా ఉంది అసలు అంది మైమరుపుగానే పెదవులతో స్పృశిస్తూ. ఆమె తలపై కిస్సేసి హత్తుకున్నాడు గాఢంగా. తెలియకుండానే సాయి నడుము అల్లుకున్నాయి ఆమె చేతులు. స్మైల్ వచ్చేసింది సాయికి శైలు హక్ చేసుకునేసరికి. ఇంకా గాఢత పెరిగిన కౌగిలిలో అతని హార్ట్కి తల అంచి కళ్ళు మూసుకుంది. మాటల కన్నా మౌనమే అందంగా అనిపించింది ఆ క్షణం వారిద్దరికి. చాలా సేపటికి వేరుపడి, రేపు నైట్ రేస్ ఉంది మర్చిపోకు అన్నాడు హెచ్చరికగా. మనసులో తిట్టుకుందే తప్ప రానని చెప్పలేదు తను. ఫోన్ వస్తుంది సాయికి. అప్పటికే చాలాసార్లు కాల్ రావడంతో వెళ్ళాలి అన్నాడు. వెళ్ళొస్తాను అనాలి అంది. ఉండాలంటే చెప్పు, ఆగిపోతాను అన్నాడు వెళ్తున్న వాడలా వెనక్కి తిరిగి. నీకు నమస్కారం, దయచేయండి అంది చిరుకోపంగా. శైలుని చూసి నవ్వుకుంటూ కాల్ మాట్లాడుకుంటూ కార్లో వెళ్ళిపోయాడు. సాయి కార్ కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి వచ్చి ఫ్రెష్ అయింది. నైట్ డిన్నర్ చేసేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోగా చదువుకుంటూ కూర్చున్న శైలు ఫోన్ రింగ్ అయ్యింది. నెంబర్ చూసింది శైలు. రేష్మ కాల్ చేస్తుంది. తన గురించే మర్చిపోయిన శైలు లిఫ్ట్ చేసి రేష్మ అంది.
నవ్వు ముఖంతో. శైలు అంది రేష్మ కంగారు పడుతూ. ఆమె టెన్షన్ ఎందుకో తెలియక. ఏమైంది రేష్మ అంటున్న శైలు మాట పూర్తి కాకముందే శైలు ఆ మధు హాస్టల్కి వచ్చి నానా హంగామా చేసి రచ్చ చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పమని అడ్డు వచ్చిన వారిని తిట్టాడు. నువ్వు త్వరగా రా శైలు అంది రేష్మ. వింటున్న శైలు భయంతో నిటారుగా అయ్యింది. కళ్ళలో భయం. ఎప్పుడు వచ్చాడు అంది గబగబా బ్యాగ్ తీసుకుని బయటకు వస్తూ. ఇప్పుడే వచ్చాడు. అమ్మాయిలందరూ అతన్ని చూసి భయపడిపోతున్నారు. తెలుసా వాడి చూపు అస్సలు బాలేదు. శైలు రూమ్కి వచ్చి చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. ఏడుస్తూ అంటుంది రేష్మ. శిలలా ఉన్న చోటే ఆగిపోతుంది శైలు ఆ మాటకి. వచ్చేస్తున్నా అంటూ కాల్ కట్ చేసి బయట ఉన్న డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి హాస్టల్కి తీసుకెళ్ళమంటుంది. శైలు కంగారుని చూసి ఏమనుకున్నాడో కానీ రండమ్మా అంటూ శైలు ఎక్కాక కారు స్టార్ట్ చేసి గేట్ దాటిస్తాడు డ్రైవర్. కారులో వెళ్తుందే కానీ మనిషిగా మనసులో లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని మధు అడిగితే ఏమని చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతుండగా గుర్తొచ్చింది సాయికి చెప్పలేదు అని. హాస్టల్కి వెళ్ళాక పరిస్థితి ఏంటో తనకే తెలియడం లేదు. అసలే రేపు రేస్కి వెళ్ళాలని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పి వెళ్ళాడు సాయి. ఇప్పుడు ఇంట్లోనే లేదని తెలిస్తే ఖచ్చితంగా హాస్టల్కి వచ్చేస్తాడని తెలిసి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే వెంటనే ఏదో తట్టిన దానిలా ఫోన్ తీసి మెసేజ్ చేసింది. సెండ్ చేయబోతూ ఆగి మళ్ళీ అంతా అరేంజ్ చేసి వద్దు అసలు హాస్టల్కి వెళ్ళాక ఆ మధు ఎందుకు వచ్చాడో తెలుసుకుని తర్వాత సాయికి మెసేజ్ చేస్తాను అని ఫోన్ తీసి బ్యాగ్లో పెట్టింది. ఇంతకు ముందే బ్యాగ్ కోసం వచ్చిన డ్రైవర్కి హాస్టల్ తెలిసి ఉండడంతో నేరుగా కార్ని హాస్టల్ ముందు ఆపుతాడు. భయంగా దిగి అతన్ని వెళ్ళిపోమని చెప్పి లోపలికి వస్తున్న శైలుకి అక్కడే రిసెప్షన్ అమ్మాయితో వెక్కిలి చేష్టలు చేస్తూ ఆ అమ్మాయి భుజం తడుముతున్న మధుని చూడగానే చిరాకు కోపం వచ్చేసాయి శైలుకి. ఆ అమ్మాయిని చూసి బాధనిపించి తన వల్లే ఆమె సఫర్ అవుతుందని గబగబా నడుస్తూ వాడిని పిలవాలని కూడా అనిపించక ఏం చేస్తున్నావు తనని కోపంతో చిరాగ్గా పిలిచింది మధుని. అప్పటి వరకు రిసెప్షన్ అమ్మాయి భుజాలు నిమురుతున్న మధు తిరిగి చూశాడు. ఎదురుగా బ్లాక్ కలర్ కుర్తీలో ఉన్న శైలుని కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ వచ్చాడు ముందుకి. శైలు అలాగే నిలబడి ఉంది. ఆమెలోని ధైర్యం రుచించలేదు మధుకి. ఏంటే నోరు లేస్తుంది, ఒంట్లో రంగు తేలింది, కండ పట్టింది, ఖరీదైన గుడ్డ కట్టావు, చూడటానికి నున్నగా తయారయ్యావు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావే అంటూ జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తున్నాడు బయటకు. అంటూ చిన్నగా అరిచి వదులు అంది నొప్పికి. అప్పుడే అక్కడికి హాస్టల్లో ఉన్న అందరూ వస్తుంటారు. రేష్మ కూడా వస్తుంది బయటకు. ఇందాక ఆ అమ్మాయిలాగే రూమ్లోకి వెళ్ళి రేష్మతో కూడా ప్రవర్తించాడు మధు. భయంతో లోపలే ఉండిపోయింది రేష్మ. అక్కడ గలాటా చూసి పక్క వాళ్ళు చెప్పడంతో వస్తుంది బయటకు. శైలు వదలమని గింజుకుంటుంటే ఎవరితో కులికి వస్తున్నావో పతివ్రత అంటూ కిందకు పడేస్తాడు మధు. బ్యాగ్తో సహా కిందకు పడిపోతుంది శైలు. అందరూ చూస్తుంటారు మౌనంగా. ఆ మధుకి భయపడి వాడి రూపానికి జడిసి ఏం చేయలేక శైలు కింద పడటంతో తన చేయి నేల మీద ఉండగా మధు శైలు చేతి మీద గట్టిగా తొక్కుతాడు. అరుస్తూ నొప్పికి విలవిల్లాడుతుంది శైలు. రేష్మ గబగబా వస్తుంటే చేతిలో ఉన్న చాక్ తీస్తాడు మధు. అక్కడే ఆగిపోతుంది రేష్మ. ఏమే ఊర్లో నేను నిన్ను చూసినా తాకాలని ప్రయత్నించినా నన్ను పురుగును చూసినట్టు చూసి సీదరించుకునే దానివి. మరి ఇక్కడ ఎవరితోనో తిరుగుతూ హాస్టల్లో గడుపుతూ పబ్లిక్గా ముద్దులు కూడా పెట్టుకుంటున్నావు అంట కదా. మరి ఇప్పుడు నీకు నీ నీతులు అడ్డం రాలేదా, లేక వాడు ఇచ్చే సుఖానికి ఒళ్ళు వాడికి అప్పగించేసావా అన్నాడు మధు కాలిని ఇంకాస్త ఒత్తుతూ. ప్లీజ్ నేనేం చేయలేదు, ఎవరితోనూ తిరగలేదు, ఎవరో నీకు కావాలని చెప్పారు అంది కన్నీళ్లతో. మరైతే ఇవేంటే అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటోలు చూపిస్తాడు. చూస్తున్న శైలు షాక్ అవుతుంది. అవి సాయి తన రోడ్డు దగ్గర ఉన్న ఫొటోస్. సాయి తనని కిస్ చేస్తుండగా సాగర్ సీక్రెట్గా తీసిన ఫొటోస్. శైలుకి అర్థమైంది ఇదంతా సాగర్ పనే అని. అక్కడే ఒక పక్కన కారులో ఉండి శైలజాని మధు కొడుతుంటే నవ్వుతూ చూస్తున్నాడు. సాగర్ తన చెంప మీద చెయ్యి వేసుకుని నన్ను కొట్టావు కదా శైలజ, నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తానని అనుకున్నావు? నీ గురించి ఎవరికి ఎక్కడ ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. ఇప్పుడు ఈ మధు నాకు పావుగా మారి నీ జీవితాన్ని పాడు చేస్తాడు చూడు. దీంతో నీ మీద ఆ సాయిగాడి మీద నా రివెంజ్ తీరిపోతుందని ఫోన్ తీసుకుని వాడి మామ అయిన నీలకంఠంకి ఫోన్ చేసి మొత్తం అంతా నవ్వుతూ చెప్తాడు.
సాగర్ మనం ఒక ప్లాన్ అనుకున్నాంగా, అదే అమలు జరిగేలా చూడు. ఆ మధుకి ఎంత డబ్బైనా ఇచ్చి ఆ ప్లాన్ అమలు చేయాలి, సరేనా అంటాడు. అలాగే మామ అంటాడు సాగర్. నన్ను ఇలా మంచానికి అంకితం చేసిన ఆ సాయిని ఆ శైలజాని వదలకూడదు, పక్కాగా జరగాలని ఫోన్ పెట్టేస్తాడు. అవి ఎవరో కావాలని తీశారు, నిజంగా నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అంది దీనంగా. శైలు మాటను వినకుండా మధు మళ్ళీ శైలు జుట్టు పట్టుకొని పైకి లాగి, మరైతే ఇప్పుడు హాస్టల్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళి కారులో వచ్చావే? అంటే వాడెవడో బాగా బలిసిన వాడితోనే పడుకుని వచ్చావు కదా, సుఖంతో పాటు ఎంత డబ్బు ఇచ్చాడు వాడు, ఏది చూపించు అంటూ తన బ్యాగ్ తీశాడు. అందులో డబ్బు కట్ట చూసి ఆశ్చర్యపోయాడు. శైలుకి గుండె ఆగినంత పని అయింది. అవి సాయి తనకి శాలరీ కింద ఇచ్చిన డబ్బులు, కానీ ఇప్పుడు అవి ఇలా బయట కనబడుతుంటే తను తప్పు చేసినట్టు రుజువయ్యింది. ఆ డబ్బును చూడగానే, అంటే నువ్వు నిజంగానే ఎవరితోనో పడుకొని వస్తున్నావు కదా అంటూ శైలు చంప మీద గట్టిగా కొట్టాడు. మధు శైలు తుల్లి కింద పడిపోయింది. వెంటనే శైలు ముందుకు వచ్చి, నువ్వు చదువుతావని చెప్పి వచ్చి ఇక్కడ చేసేది పరుపు వృత్తా అంటూ ఒంటి మీద ఇంత ఖరీదైన ఈ బట్టలు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలిసింది నాకు. చదువుతానని వచ్చావు కదా, ఆ చదువే లేకుండా చేస్తాను, నీ బతుకంతా నా కాళ్ళ కింద ఉండేలా చేస్తాను చూడు అంటూ శైలుని లాక్కెళ్ళి తన జీప్లో పడేశాడు మధు. శైలు అంటూ అరుస్తూ వస్తుంది రేష్మ. కళ్ళు బయలు కమ్మి కన్నీళ్లతో ఉన్న శైలుకి రేష్మ మసగ్గా కనబడుతుండగానే జీప్ మాయమైంది అక్కడి నుంచి. నైట్ 10 అవుతుంటే ఆఫీస్ నుండి వచ్చాడు సాయి. అందరూ నిద్రపోతుంటే తన గదికి వెళ్ళాడు శైలు కోసం. డోర్ ఓపెన్ చేసిన అతనికి ఖాళీ గది కనబడుతుంటే చుట్టూ వెతికాడు. ఎక్కడా కనబడలేదు శైలు. కోపంగా గార్డెన్లో కూడా వెతికి తిరిగి లోపలికి వస్తూ కాల్ చేశాడు తనకి. శైలు వెళ్ళాక తన బ్యాగ్ తీసుకుని రేష్మ రూమ్కి వచ్చింది. శైలు బ్యాగ్ నుంచి మొబైల్ రింగ్ అయిన సౌండ్ వస్తుంటే తీసి చూసింది. సాయి కానీ నేమ్ డిస్ప్లే అవుతుంటే లిఫ్ట్ చేయలేదు రేష్మ. మళ్ళీ కాల్ చేసి మెసేజ్ చేశాడు, ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా అని. కూల్గా ఉన్నాడో లేదో తెలియకపోయినా సాయికి శైలు గురించి చెప్పి ఆమె సిచ్యువేషన్ని ఇంకా కాంప్లికేట్ చేయడం ఇష్టం లేక మెసేజ్ చేసింది. రేష్మ శైలు వాళ్ళ బామ్మకి హెల్త్ సీరియస్ అయ్యిందని ఫోన్ రావడంతో వెళ్ళింది, నీకు చెప్పమంది అని రేష్మ రిప్లై పంపించింది. చూస్తున్న సాయి ఫేస్ రెడ్గా మారిపోయింది. కోపంగా చేతిని గోడకు కొట్టి, ఎంతగా చెప్పాను రేపు రేస్ ఉందని, మళ్ళీ ఆ చెత్త కోసం నన్ను నెగ్లెక్ట్ చేసింది, ఇది ఇలా రెండోసారి చెప్పకుండా వెళ్ళడం అని కోపంగా పక్కనే ఉన్న పూల కుండీని తన్ని అరిచినట్టే శైలు అన్నాడు గట్టిగా. దెబ్బకు ఫోన్లో చాటింగ్లో ఉన్న సుప్రియ తమన్ ఇంట్లో ఉన్న పని వాళ్ళు ఆ అరుపు విని బయటకు వచ్చారు. ఏమైంది సాయి అన్నాడు తమన్ వస్తూ. కోపంగా తమన్ కాలర్ పట్టుకుని, ఇంట్లో అమ్మాయి ఉందో లేదో కూడా తెలియనంత బిజీగా నువ్వు అంటూ సుప్రియాని చూసి, నీ ఫ్రెండ్ చెప్పా పెట్టకుండా పోయింది ఇంట్లో నుంచి, నువ్వేమో వీటితో చాటింగ్లో మునిగిపోయావా అంటూ సీరియస్గా అరిచాడు సాయి. తమన్ సుప్రియ షాక్తో బిగుసుకుపోయారు. అక్కడే ఉన్న డ్రైవర్ని చూసి, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళింది తను అని అడిగాడు కోపంగా. అతను గుటకలు మింగుతూ, ఏదో అర్జెంట్ అని కంగారు పడుతుంటే నేనే డ్రాప్ చేశాను సార్ అన్నాడు భయంగా. వెంటనే అతని చెంప పగలగొట్టి, వెళ్లే ముందు నాకు చెప్పి తీసుకెళ్లాలని తెలీదా నీకు అంటూ అరిచి గెట్అవుట్ అన్నాడు గట్టిగా. డ్రామా చూస్తున్నారా, పదండి ఇంటికి, మేడం ఇప్పుడే రాదు అంటూ కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్తున్న సాయిని చూసి, మనం ఉందాం సాయి, మార్నింగ్ వెళ్దాం అన్నాడు తమన్. అది లేకుండా భజన చేసుకోవాలా నేను ఇక్కడ, రండి నోరు మూసుకొని, మీ నెగ్లిజెన్సీ వల్లే వెళ్ళింది తను, ఒక్కటే అని ఏడుస్తుంటే మిమ్మల్ని రమ్మన్నాను, అదే నేను చేసిన మిస్టేక్, మీరు రాకుండా ఉండుంటే దాన్ని వదిలి వెళ్ళేవాడిని కాదు అని వాళ్ళిద్దరిని వాయించాడు ఇల్లు చేరే వరకు. స్పీడ్ 100 దాటి అరగంటలో ఇంటి ముందు ఆపి విసురుగా ఇంట్లోకి వెళ్ళాడు సాయి. సుప్రియ రేష్మకి కాల్ చేస్తే సాయికి ఇచ్చిన ఆన్సర్నే సుప్రియకి చెప్పింది తను. తమన్కి చెప్పగా, తనకి ఎమర్జెన్సీ అయ్యింది సుప్రియ, దానికే మీ అన్న మనల్ని లాక్కొచ్చాడని డీలా పడ్డ మొహంతో అన్నాడు తమన్ నీరసంగా. ఆ రాత్రి సాయికి కోపంగా, శైలుకి నిస్సహాయంగా, దిక్కుతోచని తన జీవితం ఎటుపోతుందనన్న భయంతో గడిచింది. తర్వాత రోజు నుంచి సాయి ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాడు, బిజినెస్ మీటింగ్ కోసం. శైలు రాలేదన్న కోపంతో ఫస్ట్ టైం తనకు ఇష్టమైన రేస్కి కూడా వెళ్ళలేదు. శైలు మీద బాగా కోపంగా ఉన్నాడు, తను చెప్పిన ఏ పని సరిగా చేయడం లేదని. సాయి ముంబైలోనే ఉండాల్సి రావడంతో అక్కడే ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత సాయంత్రం టైం దాదాపు 7 అవుతుండగా హాస్టల్ ముందు ఆగిన ఆటోలో నుంచి దిగింది శైలజ.
బుక్ పట్టుకున్న రేష్మ నివ్వెరపోయింది. నోరు తెరుచుకుని అలాగే చూస్తుండిపోయింది. శైలు మాత్రం తన బ్యాగ్ సెల్ఫ్లో పెట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బుక్ తీసింది. బొమ్మలా ఉన్న రేష్మ తేరుకుని ఆమె ముందుకు వచ్చి శైలు ఏమైంది అంది అదే షాక్తో. శైలు తనని చూసి ఏమైంది అంది నిర్లిప్తంగా. ఆర్ యు మ్యాడ్ శైలు, ఏంటి అని అడుగుతున్నావు అంటూ సీరియస్ అవుతుంటే పెళ్లి జరిగింది అంతే కదా, ఎందుకు అంత షాక్ అవుతున్నావు అంది. శైలు సమాధానానికి వాట్ అంటూ అరిచింది రేష్మ. శైలు మెడలో పసుపు తాడు, నుదుటిన కుంకుమ చూసి నిజమా నువ్వు చెప్పేది అంది కళ్ళు పెద్దవి చేసి. అంటే నీకు పెళ్ళి అయిందా అంటున్న రేష్మని చూసి అయ్యింది నిన్ననే అంది ఏ భావం లేకుండా. శైలు ఆర్ యు క్రేజీ, పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చావు, సాయికి తెలిస్తే చంపేస్తాను నిన్ను, అస్సలు పెళ్లి చేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది రేష్మ, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా మీద ఇప్పుడు ఎవ్వరికి ఎలాంటి హక్కు లేదు, ముఖ్యంగా అతనికి అంది సాయిని ఉద్దేశించి. వాడు ఊరుకోడు, చంపి పాతేస్తాడు నిన్ను, అస్సలు ఇంత సడన్గా పెళ్ళి ఎందుకు జరిగింది? తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలిగా రేష్మ అంది. అది ఎవరు చేసినా అందుకు బలైంది నేనే, దానికి ఫలితమే ఇది